వీరి ఇద్దరిని కాకుండా మరొక మంత్రిని చేసే అవకాశం తెలంగాణ ప్రాంతం నుంచి ఇచ్చుంటే కనుక నాకు నిజమైన సంతృప్తి, నిజమైన ఆనందం ఉండేది. అది ఇవ్వకపోవటం మూలంగా ఎన్నో కారణాలు ఉన్నాయి. ఈ ప్రస్తుతం ఈ రెండిటితోటి మీరు సరిపుచ్చుకోవాలని వారు కోరిన మీదట నేను దానికి అంగీకరించ తప్పలేదు. అవును, చిరంజీవికి జరిగింది ఘోరమైన అన్యాయం. అన్యాయం అనే కంటే అవమానం అంటేనే 100% కరెక్ట్. 3 అడిగితే 2 ఇచ్చారంటూ ప్రమాణ స్వీకార మహోత్సవం తర్వాత మీడియా ముందు తీవ్రంగా నొచ్చుకున్న చిరంజీవి కాంగ్రెస్ మార్క్ ధమ్కీని టేస్ట్ చేసినట్లు కనిపించారు. శాఖల కేటాయింపు అనబడే ఒక మెగా కసరత్తు తర్వాత మాత్రం చంటబ్బాయిని చూస్తే నిజంగానే టన్నుల కొద్దీ జాలేస్తుంది. నోరు మాట్లాడుతున్నా నొసలు చిట్లిపోతున్న చిరంజీవి ఇప్పుడు మొహం వేళ్లాడేసుకున్న ప్రయోజనం శూన్యం. ఆయనకిప్పుడు ఓదార్పు కావాలి. చెమటోడ్చి సంపాదించుకున్న 18% ఓట్లు, 17 ఎమ్మెల్యేల సీట్లను చేతి గుర్తుకు అంకితం చేసిన చిరంజీవి ఇప్పుడు కోరుతోంది గొంతెమ్మ కోర్కలు కానే కదని నిజాయితీగా ఆలోచిస్తే మనకు ఈజీగా అర్థమవుతుంది. ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్లకు దక్కిన పదవుల దామాషా ప్రకారం అయితే ఈ వలస కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు అధమ పక్షం 5 బెర్తులైనా దక్కాలి. ఢిల్లీలో దఫాలుగా జరిగిన రాయ బేరాల తర్వాత ఆ సంఖ్య 3కి పడిపోయింది. ప్రమాణ పత్రం దగ్గరకు వచ్చేసరికి అది 2 దగ్గరే ఆగిపోయింది. అందులోనూ సి రామచంద్రయ్యది తీవ్రమైన ఆబ్లిగేషన్ కేసు. నిక్కచ్చిగా మాట్లాడుకుంటే సోనియమ్మ చిరంజీవికి సవతి తల్లితో సమానం. అందుకే పోర్ట్ఫోలియోల కేటాయింపులో సదరు తారతమ్యం స్పష్టంగా కనిపించింది. అడిగిందొకటి, ఇచ్చింది ఇంకోటి. ప్రతి భాగస్వామిని పువ్వుల్లో పెట్టుకుని చూసుకోవాలన్న సంకీర్ణ ధర్మాన్ని కాంగ్రెస్ హైకమాండ్ తుంగలో తొక్కేసిందా? కేంద్రంలో కరుణానిధి, మమతా బెనర్జీ కేబినెట్ ను శాసించగలిగే స్థాయిలో పోర్ట్ఫోలియోల్ని లాగి జేబులో వేసుకున్న సంగతి మనకింకా గుర్తుంది. టెలికాం, రైల్వేస్ లాంటి కీలక శాఖలతో చెండాడుకున్న సంకీర్ణ పక్షాలు కాంగ్రెస్ మీద సవారీ చేసినంత పని జరిగింది. మన రాష్ట్రంలో మాత్రం ఈ రివర్స్ గేర్ ఎందుకన్న ప్రశ్న ప్రజారాజ్యం వర్గాల్ని వేధించకుండా ఉండదు. అన్నమాట ప్రకారం కిరణ్ సర్కార్ని ఒంటి చేత్తో నిలబెట్టిన కృష్ణ భగవాన్ ఉరఫ్ చిరంజీవికి ఇదెక్కడి గుణపాఠం? హతవిధి అనుకోవడం మెగా క్యాంప్ వంతు. కనీసం సీఎం దగ్గర ఉట్టిగా పడున్న విద్యుత్ శాఖ, డిప్యూటీ దామోదరన్న చేతిలో ఉన్న వ్యవసాయ శాఖ చిరంజీవి తన కోటాలోకి తర్జుమా చేసుకోలేకపోయారు. తాను ముచ్చటపడి కోరుకున్న కమర్షియల్ పన్నుల పోర్ట్ఫోలియో కూడా గంటాకు దక్కింది లేదు. 30,000 కోట్లు వసూలు చేసి ఖజానాలో కీలక పాత్ర పోషించే ట్యాక్సుల శాఖ గంటా చేతిలో పెట్టడానికి కిరణ్ కు రుచించినట్లు లేదు. పెట్టుబడులు, మౌలిక సదుపాయాలు, ఓడరేవులు గంటా చేతిలో పెట్టి మమ అనిపించేసింది కిరణ్ సర్కార్. సి రామచంద్రయ్యదైతే మరీ దీనావస్థ. ఆయనకు దక్కింది ఐరన్ లెగ్ ఎలియాస్ దేవాదాయ శాఖ. దీన్ని ముట్టుకుంటే పొలిటికల్ కెరియర్ ఖతమేనన్న అపవాదు కూడా ఉంది. పివి నరసింహారావు లాంటి ఉద్దండులు నిర్వహించిన ఎండోమెంట్స్ పోర్ట్ఫోలియోను సిఆర్ గారు మహాప్రసాదంగా స్వీకరించుకున్నా సొంత జిల్లాలో అసమ్మతి చిచ్చు ఆయన కంటి మీద నిద్రను కాజేయడం ఖాయం. ఇప్పటికే తస్మదీయుడు వీరశివారెడ్డి రాజీనామా పత్రంతో సీఎం క్యాంప్ ఆఫీస్ దగ్గర మాటేసినట్లు సమాచారం. ఆత్మగౌరవాలు, ఆత్మాభిమానాలు అన్నీ గల్లంతైపోయి కోరుకోలేనంత కోమా స్టేజ్ మన మెగాస్టార్ది. తాయిలాల పంపకంలో ఆరితేరిన కాంగ్రెస్ హైకమాండ్ ఇప్పుడు చిరంజీవికి ఇచ్చింది ఖచ్చితంగా షాక్ ట్రీట్మెంటే. ఆయన మనకు మాత్రమే మెగాస్టార్, ఢిల్లీకి మాత్రం కాదు. ఇది తేటతెల్లమైన విషయం. కాంగ్రెస్ పార్టీ ఒక ఉప్పు నీళ్ల సముద్రం అని తెలిసి అందులో మునకేసిన చిరంజీవి ఇప్పుడు కుయ్యో మొర్రో అంటే మనకు డోలు మధ్యల సామెతే గుర్తొస్తుంది. అప్పుడెప్పుడో ఏకే ఆంటనీ గారు పిలవని పేరంటానికి వచ్చి చేతులు పట్టుకుని తెగ పిసికేసినప్పుడు చిరంజీవికి బాధగా అనిపించలేదు. కాంగ్రెస్ కౌగిలి కమ్మగా ఉంటుందని భ్రమించుకున్నారు. తమ వాళ్లందరినీ కూడా ఆ భ్రమలోనే ఓలలాడించేశారు. తర్వాత క్యాలెండర్ కదులుతున్న కొద్దీ కళ్లు తేలేయడం చిరంజీవి వంతుకొచ్చింది. తాంబూలాలు ఇచ్చేసి మిగతా డీటెయిల్స్ కోసం కాంటాక్ట్ అమ్మా కేర్ ఆఫ్ ఢిల్లీ అంటూ చక్కా వెళ్లిపోయిన ఆంటనీ సారు ఇప్పుడు కనుచూపు మేరలో కూడా కనిపించరు. కాంగ్రెస్ తోనే కాపురం చేసి తీరాలన్న జ్ఞానోదయమే ఇప్పుడు చిరంజీవికి అత్యవసరం. కాంగ్రెస్ ఇంటి ముందు విస్తరాకులు పరుచుకుని కూర్చున్నారన్న అపవాదుల్ని భరించి మరీ
క్యాబినెట్లో కాళ్ళూనుకున్న చిరంజీవి శిబిరం అవమాన భారాన్ని దిగమింగుకనైనా సరే రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేసే బృహత్తర కార్యక్రమంలో పాలు పంచుకోక తప్పదు. కొంప కొల్లేరు చేసిన ఆ అమ్మ పేరు మీదనే అర్చన చేయించుకోక తప్పదు. చేసేదేముంది, కడుపు చించుకుంటే కాంగ్రెస్ మీదనే పడుతుంది. మరి చించుకోవాలా వద్దా, ఇది చిరు ముందున్న బిగ్ క్వశ్చన్.